మన నెట్ఫ్లిక్స్లో హాలీవుడ్ మూవీ చూసి హిట్ చేస్తాం, కానీ మనం తెలుగు మూవీస్ వచ్చేసరికి ఇచ్చాయన్నమాట ఇలాంటి ట్రయాంగిల్ షోస్. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. సో ఫైనల్గా నేనేమంటానంటే డ్యూడ్ ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ రాని పోనివ్వండి, కానీ హాలీవుడ్ మూవీస్ మాత్రం హిట్ అవ్వాలి అంతే. సో వెల్కమ్ బ్యాక్ టు అవైలబుల్ పండు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. మూవీ నేమ్ వచ్చేసరికి లవ్ మీ. సో 2 లవ్ మీలు ఇద్దరు లవ్ చేస్తుంది. ఇది చూసినప్పుడు నాకు ఆర్యా మూవీ గుర్తొస్తుంది. ఎస్, ఆర్యా మూవీ లెక్క డ్యూడ్ మూవీ వచ్చింది. సో అది నాకు నచ్చలేదు, కానీ ఈసారి లవ్ మీ నాకు నచ్చింది. అంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కట్టేని అనుకుంటారా? అదేం లేదు, నాకు నచ్చిన సినిమా. ఎందుకంటే ఇదంతా క్యాటరేషన్ వల్ల బిల్డ్ అవుతా ఉంటది. జెన్జీ వాళ్ళకి బాగా నచ్చేస్తుంది మూవీ. ఇందులో ఎక్కడ ఒక క్యాటర్ ఉంటది, జేమ్స్ విల్ జూన్ అనమాట. నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి మీరు. విల్ ఏమో అజయ్, జూన్ ఏమో గీత, జేమ్స్ ఏమో ఆర్యా లెక్క. సేమ్ స్టోరీ ఉంటది. అండ్ జేమ్స్ వచ్చేసరికి ఏమో బ్యాడ్ బాయ్, విల్ వచ్చేసరికి గుడ్ బాయ్ అండ్ టాపర్ అనమాట. సో జూన్ అనేది ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ జనరేషన్కి తగ్గట్టు తీసిరు, కానీ నాకు ఎక్కడ ఇల్లాజికల్గా ఏం అనిపించలేదు. జేమ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాడు, ఫ్రెండ్ ని కాపాడమని చెప్పేసి వీడు జేమ్స్ అనేటోడు అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, కానీ టచ్ కూడా చేయడు. అది ఎక్కడ నాకు చాలా సెన్సిబుల్ అనిపించింది. ఆ క్యారెక్టరేషన్ నాకు బాగా నచ్చింది. జేమ్స్ క్యారెక్టరేషన్ చాలా ఫీల్ గుడ్ గా చాలా బాగా తీసిరు. అండ్ హీరోయిన్ చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు కొంచెం దూరం ఉండండి. మన యూత్కి బాగా కనెక్ట్ అయిపోద్ది సినిమా. అండ్ కొంచెం ఎక్కడ నాకు బోల్డ్ సీన్స్ కనిపించినాయి. స్టిల్ నేను ఎక్కడ స్కిప్ చేయలేదు. యాక్చువల్లీ నేను మూవీ చూసేటప్పుడు ఏం చేస్తా అంటే, ఇది అమెజాన్ ప్రైమ్లో వీడియో అవుతుంది. నేను యాక్చువల్లీ మూవీ చూసేటప్పుడు మూవీ చూసుకుంటే ఏదో ఒక షార్ట్, లాంగ్ వీడియోస్, థంబ్నెయిల్ చేస్తూ ఉంటా. కానీ చూసేటప్పుడు నాకు ఎక్కడ అసలు క్లోజ్ చేయాలని అనిపించలే ట్యాబ్. ఎందుకంటే నేను ఇది చూసుకుంటూనే కూర్చున్నా, ఎక్కడ కొంచెం ల్యాగ్ అనిపించలే. మీకు యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ అంటే కొంచెం కొత్తగా చూడాలి, కొంచెం కొత్తదనం చూడాలంటే చూడండి. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్లో ఆ ఆర్క్ ఇంటెన్సిటీ ఉంటుంది, కానీ మన దగ్గర ఆ ఆర్క్ ఇంటెన్సిటీ ఉండదు. యాక్చువల్లీ ఇది పతంగ్ సినిమాకి రిఫ్లెక్ట్ లానే ఉంటుంది. పతంగ్ నేను బాగాలేని చెప్పినా, ఇది బాగుందని చెప్పినా అని నా పాయింట్ నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను మీరు అనుకోకండి. సో అవి 2 సినిమాలు మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది స్టోరీ ఏందో. ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ క్లైమాక్స్ కూడా బాగా ఇచ్చారు. నాకు మూవీ బాగా నచ్చింది. అండ్ మూవీలో పాజిటివ్స్ అంటే జేమ్స్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ అందం అంతా చాలా పీక్లో ఉంటుంది. అండ్ క్యారెక్టరేషన్, స్క్రీన్ ప్లే, ప్లస్ రిచ్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అంతా టాప్ లేచిపోయింది. దగ్గర వెళ్ళిపోయింది అనమాట స్క్రీన్ చూసేటప్పుడు అమెజాన్ ప్రైమ్లో. నాకు బాగా ఎక్కేసింది. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్ గురించి మొత్తం నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళన్న స్టెరాయిడ్స్ తీసుకొని చనిపోతాడు. సో అలా వీళ్ళు వేరే సిటీకి వలస వస్తారు. వచ్చిన తర్వాత మరి ఇద్దరు, ఒక బ్యాడ్ బాయ్, గుడ్ బాయ్, ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కన్ఫ్యూజ్డ్ క్యాండిడేట్ని, కన్ఫ్యూజన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. యాక్చువల్లీ ఇది నెట్ఫ్లిక్స్ సిరీస్లు ఉంటాయి, సో అలానే ఉందని అనిపించింది చాలామందికి. కానీ నాకు ఎట్లా, నేను ఫస్ట్ టైం హాలీవుడ్ మూవీస్లో ఇలాంటి సినిమా చూడడం కాబట్టి నాకు బాగా నచ్చేసింది. ఆఫ్టర్ వి కొలాడెడ్, ఆఫ్టర్ వి మెట్, ఇలా ఇది చూసినప్పుడు ఏ ఫీల్ వచ్చిందో సేమ్ ఆ ఫీల్ వచ్చింది. సేమ్ ట్రయాంగిల్లో వచ్చారంటే ఇలా తీయాలి కదరా బాబు అనిపించింది. కానీ ఇందులో అడల్ట్ సీన్స్ పెట్టినా కానీ ఇది నాకు నచ్చింది. డ్యూడ్ మూవీస్ అక్కడిక్కడ అడల్ట్ సీన్ పెట్టకపోయినా నాకు నచ్చలేదు. ఎందుకంటే అది తీసుకునే పాయింట్, అది హాలీవుడ్ మూవీకి నేను ఆడికి వెళ్ళి రివ్యూ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళది ఇట్లనే ఉంటుంది, వాళ్ళ ఆచారం వాళ్ళంతా ఇట్లనే ఉంటుంది. కానీ మన ఇండియన్ సైకాలజీ ఇట్లా ఉండదు కాబట్టి, 1 మ్యాన్ 1 ఉమెన్ కాబట్టి. సో నాకు ఇది నచ్చేసింది. అదే స్టోరీ టాలీవుడ్లో తీసి నాకు ఇది నచ్చదు, ఎందుకంటే ఇది భారతదేశం, ఇండియా. సో ఇండియాలో ఇట్లనే ఉండాలి, హాలీవుడ్లో అలా ఉంటుంది. మూవీ అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. ఇది అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దీనికి ఇంకో పాజిటివ్ ఏంటంటే 1 hour 35 minutes ఉంటుంది మూవీ. చాలా అంటే చాలా నీట్గా, చాలా కూల్గా వెళ్ళిపోతాను. చాలా మంచిగా అనిపించింది. నేను ఒక్క నిమిషం కూడా ల్యాగ్ చేయలే, నాకు అంత బాగా నచ్చింది. అండ్ డైలాగ్స్ కొంచెం అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి, డెవలపింగ్ డైలాగ్స్ ఉన్నాయి. తెలుగు ఆడియో చూసుకోండి, చిన్నపిల్లలు దూరం ఉండండి. అంటే యూత్ వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యి నచ్చేస్తుంది, నాకు తెలుసు అది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవైలబుల్ పండు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.